సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాతగా ఆర్పి పట్నాయక్ కథ రచన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాఫీ విత్ కిల్లర్. టెంపర్ వంశీ, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. చాలా విభిన్నమైన రీతిలో చిత్రీకరించబడింది. ఎందుకంటే మనం చూసాం, మన ఆర్పి పట్నాయక్ గారు యాక్ట్ చేసిన సినిమా చూసాం. ఎస్పెషల్లీ ఆయన యాక్ట్ చేసిన ఒక గుడ్డివానిగా యాక్ట్ చేసిన సినిమా చూసాము. దాంట్లో ఆయన నటన అపూర్వం, అద్భుతం. అట్లాగే ఆయన డైరెక్ట్ చేసిన, ఆయన టైప్ చేసిన సినిమా కానీ, ఆయన నటించిన సినిమా కానీ ప్రతి దాంట్లో ఏదో ఒక వైవిధ్యం లేకుండా ఆయన చేయరు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప సినిమా ఇది. దానిలో విషయాలు ఏవి నాకైతే ఏం తెలియదు, మీరే చూసి తెలుసుకోండి. ఆహా ఛానల్లో మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. కాకపోతే ఈ సినిమా స్పెషల్ ఏంటంటే మీరు కాఫీ చేతితో పట్టుకోకుండా సినిమాని చూస్తూ కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది, మీకు మంచి కాఫీ తాగుతున్న ఫీల్ వస్తుంది. అలాంటి సినిమా ఇది. తప్పకుండా మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలి. ఇందులో నేను కొంచెం ఇంపార్టెంట్ రోలే చేశానని చెప్పుకోవాలి. సో నాకు ఒక డ్రీమ్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది ఫిలిమ్స్ నేను తప్పకుండా చేయాలి అన్న వాళ్ళలో ఆర్పి పట్నాయక్ సార్ ఒకరు. సో ఆయన ఫిలిం నాకు ఫస్ట్ కాల్ రాగానే ఐ వాజ్ లైక్ ఓకే చేసేయాలి ఫస్ట్ అనుకున్నా. ఆ తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నావు అన్నారు. సో ఇంతకంటే నాకు పెద్ద ప్రివిలేజ్డ్ ఏం అనిపించలేదు. సో వెళ్ళి చేశాను. కాఫీ విత్ కిల్లర్ ఈ సినిమా చాలా మంచి ఆపర్చునిటీ నిజంగా నా లైఫ్లో. ఎందుకంటే మనం చాలామందితో వర్క్ చేస్తూ ఉంటాం, డైరెక్టర్స్తో, కొంతమంది రైటర్స్తో. ఈ సినిమా నాకు ఎందుకు అదృష్టం అంటే నా స్నేహితులతో కలిసి పనిచేశాను. అది చాలా గొప్ప అదృష్టం నాకు. నా ప్రాణ స్నేహితుడు ఆర్పి పట్నాయక్ అండ్ నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ తిరుమల నాగ్, అలాగే ప్రశాంత్ రెడ్డి నా ఫ్రెండ్ ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాడు, అలాగే శ్రీసుధ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేమందరం కలిసి పనిచేసాం చాలా సినిమాల్లో. బట్ ఈ సినిమాకి ఎంతమంది స్నేహితులతో కలిసి పనిచేయడం చాలా గొప్ప అదృష్టం. అందుకు కాఫీ విత్ కిల్లర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎస్పెషల్లీ నేను కాఫీ విత్ కిల్లర్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆర్పి గారు అందరికీ తెలుసు, ఆయన గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కానీ ఇందులో అంటే ఒక రైస్ ఉడకాలంటే ప్రతిదీ నీళ్ళు, బియ్యం అన్నీ అవసరం. ఆ అవసరానికి ఒక మూల కారణం, ఒక మంట కూడా కావాలి. ఆ మంటే గౌతమ్ గారు. నేను వర్క్ చేసిన రోజుల్లో ద టైమ్స్ అండ్ 7 o'clock కాల్ షీట్ అన్నప్పుడు నేను ప్రతిదీ దానిలో అణువుని ఎక్కువ చూసింది ఎవరంటే గౌతమ్ సార్ అండ్ ఇంకొక బ్రదర్. ఈ ప్రయత్నాన్ని మీరు గ్యారంటీగా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఈ ఓటీటీలో ఏంటంటే ఈ మధ్య గమనించాను, మా ఇంట్లో కూడా ఆన్ చేసి పెట్టి వెళ్ళి వంట చేసుకుంటున్నారు. వినపడితే చాలు వాళ్ళకి. మళ్ళీ వచ్చి ఓహో ఇదే అని డైలాగ్ చూస్తున్నారు. దీనికి మాత్రం కదలలేరు, కొంచెం తిని కాఫీ పట్టుకొని కూర్చొని. ఎందుకంటే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. కదలలేరు కూడా, ముఖ్యంగా మెయిన్ అక్కడి నుంచి. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా చెప్పించారు ఆర్పి గారు. మీరు ఎంత స్మూతో మీ దగ్గర యాక్ట్ చేయటం, మీ దగ్గర ఉండటం కూడా మాకు అంతే హ్యాపీ. త్వరలోనే మీరు మొదలు పెట్టాలి. చాలా చాలా పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర, అంత మంచి మంచి కథలు. అది అంటే యూజువల్గా కథ బాగుంటే ఆ కథే డిమాండ్ చేస్తుంది ఎంత ఫాస్ట్గా రాయాలి అనే దానికి. అండ్ ఆ తర్వాత చాలా కసరత్తు చేసాము ఆఫ్ కోర్స్. అయితే అది పుట్టిన విధానం ఏదైతే ఉందో, కథ పుట్టిన విధానం, అక్కడి నుంచి ఫైనల్ సీన్తో సహా మొత్తం లాక్ అయిపోయిన విధానం ఏదైతే ఉందో, ఆ కథ అంత ఎంగేజింగ్గా డిమాండ్ చేసింది. అలా ఆలోచించడానికి అనిపించింది. For more videos like this, subscribe Big TV channel.